హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డైలీ యూస్ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. నాకు నీతో మాట్లాడే ఓపిక లేదు. దీనిని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ పేషెన్స్ టు టాక్ టు యూ. ఐ డోంట్ హ్యావ్ పేషెన్స్ టు టాక్ టు యూ. ఈ వీడియోలో మీకుండబోయే క్వశ్చన్, మీలో ఒక్కరు దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. నాకు వాళ్ళని చూడాలని ఉంది. సో అప్పుడప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం కదా, ఐ విష్ టు సీ దెమ్. ఐ విష్ టు సీ దెమ్ అంటే నాకు వాళ్ళని చూడాలని ఉంది అని. అతనికి వాళ్ళని కలవాలనుంది. హీ విషెస్ టు మీట్ దెమ్. హీ విషెస్ టు మీట్ దెమ్. ఈ సెంటెన్స్నే నెగిటివ్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. అతనికి ఆమెని కలవాలని లేదు. హీ డజంట్ విష్ టు మీట్ హర్. హీ డజంట్ విష్ టు మీట్ హర్. నాకు వాళ్ళని చూడాలని లేదు. ఐ డోంట్ విష్ టు సీ దెమ్. ఐ డోంట్ విష్ టు సీ దెమ్ అంటే నాకు వాళ్ళని చూడాలని లేదు అని. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోలేదు, కానీ జాబ్ కోసం నేర్చుకోవాల్సి వచ్చింది. ఐ డింట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ బట్ I had to learn. I didn't want to learn English అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోలేదు అని. I had to learn అంటే నేర్చుకోవాల్సి వచ్చింది. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను పెళ్లి చేసుకోవాలనుకోలేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చింది. He didn't want to marry, but he had to get married due to unavoidable situations. అన్అవాయిడబుల్ సిచ్యుయేషన్స్ అంటే తప్పనిసరి పరిస్థితుల్లో లేదా తప్పించలేని కారణాల వల్ల అని అర్థం. నేను రావాలనుకోలేదు, కానీ పని మీద రావాల్సి వచ్చింది. ఐ డింట్ వాంట్ టు కమ్ బట్ ఐ హ్యాడ్ టు కమ్ ఆన్ వర్క్. ఇంట్లో కూరగాయలు లేవు. సో మనం తరచుగా ఇలా మాట్లాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం కదా. దేర్ ఆర్ నో వెజిటబుల్స్ ఇన్ ద హౌస్. దేర్ ఆర్ నో వెజిటబుల్స్ ఇన్ ద హౌస్. కూరగాయలు తేవడానికి ఎవరూ లేరు. దేర్ ఈజ్ నో బడీ టు గెట్ వెజిటబుల్స్. దేర్ ఈజ్ నో బడీ టు గెట్ వెజిటబుల్స్. టు గెట్ వెజిటబుల్స్ అంటే కూరగాయలు తీసుకురావడానికి. ఎవరితో తెప్పించాలి? విత్ హూమ్ షుడ్ ఐ గెట్. విత్ హూమ్ అంటే ఎవరితో. ఎవరినైనా తెమ్మని అడుగు. ఆస్క్ ఎనీవన్ టు గెట్. ఆస్క్ ఎనీవన్ టు గెట్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.